చతుర్దశి. ఈ రోజున ఆ దేవాది దేవుడు ఈ నరసింహ లీలావతారాన్ని తీసుకుని భాగవతోత్తముడైన తన భక్తుడు ప్రహ్లాదును రక్షించిన రోజు మాటిది. సో భాగవతం ఎక్స్ప్లెయిన్స్ దట్ దిస్ లీలా ఈజ్ నోన్ యాజ్ ఆదిపురుషస్య మృగేంద్ర లీలం. This is the Leelavatara of the Supreme Personality of Godhead, Narayana or Krishna, who is actually unlimitedly beautiful, but he accepts this Mrugendra Leela. Mruga Indra అంటే అడవుల్లో జంతువులు వాటికి కూడా ఒక కింగ్ ఉంటారు. ఎవరు? సింహం మాట. సింహరూపాన్ని ఎందుకు ఎత్తాడు స్వామి? ఒకటేంటంటే దెర్ ఈజ్ వన్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్, అండ్ వాట్ ఈస్ దట్ ప్రిన్సిపల్? టు బీ హ్యాపీ, టు ఎక్స్పాండ్ ఆనంద, టు ఎక్స్పాండ్ ద బ్లిస్. సో అందుకనే భగవంతుడు ఎన్నో లీలలు చేస్తాడనమాట. చేసి ఈ లోకంలో, ఈ విశ్వంలో ఆనందాన్ని స్ప్రెడ్ చేస్తాడనమాట. హీ ఎక్స్పాండ్స్ ద బ్లిస్, హ్యాపీనెస్ ఆఫ్ దిస్ వరల్డ్. అందులో భాగంగానే ఈ మృగేంద్ర లీల అనేది చాలా విశేషం. లాంగ్ ఎగో దెర్ వాజ్ ఎ క్రూయల్ కింగ్, హిరణ్యకశిపు, యాక్చువల్లీ గ్రాండ్ సన్ ఆఫ్ లార్డ్ బ్రహ్మ, అండ్ హీ started ruling his entire kingdom, which happens to be the whole universe. మొత్తం విశ్వం అంతా పాలించడం ప్రారంభించాడు చాలా క్రూరంగా. తన స్థానాన్ని పదిలంగా ఉంచుకోవడానికి ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుడిని యొక్క ఆయన చూడగలిగాడు అన్నమాట. మార్నింగ్ కూడా నేను చెప్తున్నాను, ఈ విశ్వంలో ఎవరైనా సరే పవర్ సంపాదించాలి అంటే తపస్సు కంపల్సరీ. తపస్సు అంటే కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి. మనస్సుకి, శరీరానికి కష్టాలు వస్తాయి. దీన్ని తపస్సు అంటారు అన్నమాట. సో హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు. రాక్షసులు తపస్సులు చేస్తే ఏమవుతుందంటే మొత్తం విశ్వమంతా వణికిపోతుందన్నమాట. భక్తులు తపస్సు చేస్తే మొత్తం విశ్వానికే ఆనందాన్ని తీసుకొస్తారన్నమాట. అది తేడా. సో హిరణ్యకశిపుడు తన తపస్సుతో మొత్తం విశ్వాన్ని షేక్ చేయడం ప్రారంభిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు తరలి వస్తాడు. వచ్చి చూసేటప్పటికే హిరణ్యకశిపు గ్రాస్ బాడీ అనేది మొత్తం తినేయబడుతుందన్నమాట. చీమలన్నీ తినేస్తాయి. But Hiranyakashipu is still existing in the subtle body, in the pranic body. యాక్చువల్గా మనం చూస్తున్నది ఏంటంటే గ్రాస్ బాడీ, స్థూలకాయాలు మాత్రమే చూస్తున్నాం. లోపల సూక్ష్మకాయం ఉంది. అంటే ఏమిటి? మనస్సు, ఇంటెలిజెన్సు, ఈగో, ఈ మూడింటిని చేర్చి సూక్ష్మకాయము అంటారు. మనకందరికీ ఐడియా ఉంది, మనస్సు ఉందని తెలుసు, ఈగోస్ ఉన్నాయని తెలుసు, ఇంటెలిజెన్స్ కూడా ఉందని తెలుసు. సో ఈ ఆత్మ అనేది మన శరీరంలో తిరుగుతూ ఉన్న 5 రకాల వాయువులు వాటిలో తేలుతూ ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్స్, ద 5 ఎయిర్స్. సో హిరణ్యకశిపు ఈజ్ ఇన్ దట్ పొజిషన్. గ్రాస్ బాడీ ఈజ్ గాన్, బట్ స్టిల్ హీ ఈజ్ లివింగ్, సర్వైవింగ్ ఇన్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్స్. సో బ్రహ్మదేవుడు చూడగానే చాలా జాలిగా ఫస్ట్ మంత్రజలాలను జల్లి తనకి నూతన నవయవ్వనాన్ని ఇచ్చి నీకేం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు అంటాడు, నన్ను అమరుణ్ణి చెయ్యి అంటాడు. ఈ మృత్యువుకు అతీతంగా కావాలి అంటాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడు అంటే, నాయన నేను కూడా బతికేది 100 సంవత్సరాలు మాత్రమే. నీకు నేను ఈ రకంగా అమరత్వాన్ని ఇవ్వగలను, సాధ్యం కాదు అంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఏమంటాడు అంటే ఆలోచిస్తాడనమాట.
మృత్యువు రాకుండా ఉండడానికి ఏ కాంబినేషన్లు వస్తాయి అని ఆలోచిస్తాడు. సో ఆ కాంబినేషన్లు అన్నిట్లోనూ కూడా నాకు మృత్యువు రాకూడదు అనేసి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడనమాట. ఇంటి లోపల నేను చనిపోకూడదు, ఇంటి బయట నేను చనిపోకూడదు అంటాడు. బ్రహ్మ తథాస్తు అంటాడు. నెక్స్ట్ ఆకాశంలో నేను చనిపోకూడదు, నేల మీద చనిపోకూడదు అంటాడు. ఓకే. ఆ తర్వాత ఒక మనిషి చంపలేడు, ఒక జంతువు చంపలేడు అంటాడు. ఓకే. అట్లా ఎన్నో కాంబినేషన్లు, అంటే ఎటు నుండి మృత్యు వస్తుంది అనేసి ఆలోచించుకుని వాటన్నిటి నుండి రక్షణ తీసుకుంటాడనమాట. సో బ్రహ్మదేవుడు వాటన్నిటికీ ఓకే అని చెప్పేసి ఆయన తన ధామానికి చేరుకుంటాడు. హిరణ్యకశిపు నూతన శక్తితో, ఆ తపశ్శక్తితో చాలా గర్వంగా నేనే దేవుణ్ణి, ఇంకా నాకంటే మించిన వాళ్ళు లేరు, నారాయణుడు లేడని చెప్పేసేసి తన పూజలు చేయమని, తనకు మంత్రాలు చెప్పమని అందరి మీద శాసనాలు చేస్తాడనమాట. ఇక్కడ ఒక విశేషము, తపస్సులు చేసి మనం తపశ్శక్తిని సంపాదించుకోవచ్చు, కానీ గర్వపడగానే అది నల్లిఫై అయిపోతుంది అన్నమాట. ఆ తపశ్శక్తి నల్లిఫై అయిపోతుంది అన్నమాట. హిరణ్యకశిపులో అదే జరిగింది. గ్రాడ్యువల్గా వాడు క్షీణించడం ప్రారంభించాడు. ఈ లోపల హిరణ్యకశిపుడు ఇలా తపస్సులో ఉన్నప్పుడు తన భార్య గర్భిణి అవుతుందన్నమాట. ఆమె నారదముని వారి యొక్క ఆశ్రమంలో ఆశ్రయం తీసుకుని ఉంటుంది. నారదముని వారు తల్లికిను ఆ గర్భంలో ఉన్న శిశువు ప్రహ్లాదుడికిను ఈ భాగవతాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు. సో తల్లి వింటుంది, లోన ఉన్న ఆ పిల్లవాడు వింటున్నాడు. అందుకనే మన సంప్రదాయాలలో గర్భిణిగా ఉన్నప్పుడే ఇలాగ భాగవత కథలు, భగవద్గీత పారాయణాలు చేయిస్తారన్నమాట. లేకపోతే సహస్రనామాలని ఇట్లానన్నీ ఎందుకు చేయిస్తారు అంటే ఈ శబ్దాలు ట్రాన్సెండెంటల్ సౌండ్స్. ఇవి ఈ శరీరంలో ఉండే ఈ లేయర్స్ అన్నీ ఆపలేవు ఆ సౌండ్ని. ఇట్ కెన్ పెనట్రేట్ ఆల్ దీస్ లేయర్స్ అండ్ రీచ్ ద శిశు, రీచ్ ద చైల్డ్. సో ప్రహ్లాదుడు ఆ రకంగా గర్భంలో ఉండగానే భక్తుడైపోతాడు. సో హిరణ్యకశిపుడికి చిన్నప్పటి నుండి అర్థం కాదన్నమాట. నేను శత్రువుగా పరిగణించే ఆ విష్ణువుని కొలుస్తాడేమిటి నా కొడుకు అని చెప్పి ఆ టీచర్ని పిలిపించి, మా వాడికి మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఆ విష్ణువు నుండి మనస్సుని డైవర్ట్ చేసేసేయండి, మేక్ హిమ్ నెంబర్ 1 మెటీరియలిస్ట్, నో థింకింగ్ ఆఫ్ గాడ్ అనేసి ఆ టీచర్స్కి వారు ఆదేశం ఇస్తాడనమాట. ఎంత ప్రయత్నించినా ఆ ప్రహ్లాదుల్లో అది తగ్గదు, ఆ విష్ణు భక్తి అనేది తగ్గదన్నమాట. అంతేకాదు టీచర్స్ లేనప్పుడు తను కూడా ప్రచారం చేయడం ప్రారంభిస్తాడు. అక్కడ దగ్గరలో ఉండే పిల్లకాయలు అందరినీ పెట్టి ఒక రోజున టీచర్స్ వచ్చేటప్పటికి మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా ఈ హరినామం పాడుతూ నృత్యాలు చేస్తూ కనిపిస్తారు. సరే ఇది పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, జారిపోతుందని చెప్పి వాళ్ళందరూ వెళ్ళి హిరణ్యకశిపుకు కంప్లైంట్ చేస్తారన్నమాట. ఏమని, మీ వాడు తన భక్తిని ఆపట్లేదు, మరియు అందరి చేత కూడా చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేస్తాడు. అప్పుడు హిరణ్యకశిపు పిలుస్తాడు. పిలిచి, నాయన నువ్వేం నేర్చుకున్నావు అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అని నవవిధ భక్తిని ప్రసాదిస్తాడు ఆయన. భాగవతంలో ఉంటుంది ఇది. ఆ అథారిటీ, ప్రహ్లాద్ మహారాజు గారి అథారిటీ వల్లనే మనం ఇవన్నీ చేస్తున్నామన్నమాట. శ్రవణము, కీర్తనము, స్మరణము ఇవన్నీ కూడా. అది వినగానే హిరణ్యకశిపుడు చాలా కోప్పడిపోతాడు. నువ్వు నా శత్రువును కొలుస్తావా అని చెప్పి తన సొంత కొడుకు అయినప్పటికీను, జస్ట్ 5 ఏళ్ల వయసు అంతే అయినప్పటికీ కూడా తన సేనకి ఏం చెప్తాడు అంటే, సేనాధిపతికి ఈ అబ్బాయిని చంపేయండి అంటాడు. సో చాలా కఠినంగా క్రూరమైన హృదయంతో ఆ రకంగా ఆర్డర్ ఇవ్వగానే తల్లి ఒప్పుకోదు. అయినప్పటికీ ఏం చేయగలదు. ఈ లోపల ఈ సేనాధిపతి చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు ఈ అబ్బాయిని చంపడానికి, కానీ సాధ్యం కాదు. మరలా హిరణ్యకశిపు ముందుకు వస్తాడనమాట. వచ్చినప్పుడు హిరణ్యకశిపు అడుగుతాడనమాట, చెప్తాడు కోపంతో, ఈ రోజున నిన్ను నేను యమలోకానికి పంపించేస్తా అని వార్నింగ్ ఇస్తాడు.
నువ్వు ఇప్పటికన్నా మారిపో, నువ్వు ఇప్పటికన్నా మారు అనేసి చెప్తాడనమాట. కానీ ప్రహ్లాదుడు ఏమీ ఒక్క చిన్న ఇది కూడా శంక చూపించకుండా చాలా గట్టిగా ఆయన తన భక్తిలో ఉంటాడనమాట. అప్పుడు హిరణ్యకశిపు ఈ ప్రశ్న అడుగుతాడు, ఏంటంటే నువ్వు ఇంత భయం లేకుండా ఎక్కడి నుండి వస్తుంది నీకు ఈ శక్తి అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడు అంటే, నీకెవరైతే శక్తినిచ్చాడో నాకు కూడా ఆయనే శక్తినిచ్చాడు, ఆయనే ఆ విష్ణువు అంటాడు. అన్ని శక్తులకు కారణము మూలము ఆదిదేవుడే అని చెప్తాడనమాట. చెప్పగానే ఇంకాస్త హిరణ్యకశిపు ఇంకాస్త ఏమంటారు, పుండి మీద కారం జల్లినట్టుగా అయిపోతాడనమాట. యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్, దెర్ ఈజ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. దేవాది దేవుడు అనేవాడు ఉన్నాడు. ఈ లోకానికి ఒక పర్పస్ ఉంది. దిస్ యూనివర్స్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్. ఈ భౌతిక ప్రపంచం అనేది యాదృచ్ఛికంగా రాలా, దీని వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడు, దేవాది దేవుడు భగవంతుడు ఉన్నాడు, దీనికి ఒక పర్పస్ ఉంది అనేసి మనందరం గమనించాలి. 16వ చాప్టర్లో చెప్తాడు కృష్ణుడు, అనీశ్వరం అప్రతిష్టం అనుకుంటారంట చాలామంది. అనీశ్వరం అంటే దీనికి ఎవరు కంట్రోలర్ లేరు, ఇదంతా అప్రతిష్టం, దెర్ ఇస్ నో బేసిస్, ఓన్లీ బేసిస్ ఈజ్ అట్రాక్షన్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్, అంతే, తప్పితే ఇంక దీనికి ఇంకేం బేసిస్ లేదనేసి చాలామంది అనుకుంటారు అనేసి కృష్ణుడే చెబుతున్నాడు స్వయంగా. కానీ ఈ రోజున ఈ ప్రహ్లాద చరిత్రతో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎస్, దీని వెనకాల ఒక భగవంతుడు ఉన్నాడు, ఆయనకు ఒక ప్లాన్ ఉందన్నమాట. ఏమిటి ఆ ప్లాను? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ దిస్ క్రియేషన్? దెర్ ఆర్ 2 పర్పసెస్. ఒకటి ఏంటంటే, మనకున్న కోరికలన్నీ తీర్చడానికి ఆ స్వామి ఏర్పాట్లు చేశాడు, ఎన్నో రకాల ఏర్పాట్లు చేశాడు. సో జీవికి కోరికలు ఉన్నంతకాలము ఇక్కడ మళ్ళీ 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 అవకాశం ఇస్తాడు. ఈ జన్మలో కోరికలు తీరకపోతే మళ్ళీ ఇంకొక జన్మిస్తాడు, మళ్ళీ ఇంకొక జన్మిస్తాడు, అట్లా నడుస్తూనే ఉంటుంది బండి. ఇది లాస్ట్ జన్మ కాదు. కొంతమంది భయపెట్టేస్తారు అన్నమాట, ఇదే లాస్ట్ జన్మ, మీరు నరకానికి పోతారంట. ఏం కంగారు ఏం లేదు, భగవంతుడు చాలా కరుణామయుడు, చాలా ఛాన్సులు ఇస్తాడు మనకి. ఉదాహరణకి ఎలక్షన్లు, అంటే నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తుంటాను. మొన్న ఎలక్షన్స్ జరిగినాయి, నేషనల్ ఎలక్షన్స్. చాలామంది అనుకున్నారు ప్రైమ్ మినిస్టర్లు కావాలని. వాళ్ళందరూ దేవస్థానాలకు వెళ్ళారు, వాళ్ళందరూ దేవుణ్ణి కోరుకున్నారు. మరి ఆ ప్రార్థనలన్నీ వేస్టా? వేస్ట్ కాదు, వాడికి ఆ కోరిక తీరుతుంది. ఎప్పుడో ఒకసారి అవుతాడు ప్రధానమంత్రి, కానీ ఎప్పుడు అవుతాడు అనేది ఈ లైఫ్లోన. ఒకవేళ ఈ లైఫ్లో వాడికి కర్మ లేకపోతే మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో వాడి చేత మంచి కర్మలు చేయించి వాడికి ఆ శక్తిని ఇప్పించి అప్పుడు భగవంతుడు ఆ సీట్ మీద కూర్చోబెడతాడు. ఇప్పుడు ఉదాహరణకి మన పొరుగు రాష్ట్రంలో ఒక మాజీ ప్రధానమంత్రి ఉన్నారు. ఎవరు అనుకోలేదు ఆయన ప్రధానమంత్రి అవుతారనేసి, ఒక చిన్న పార్టీ. కానీ ఒకరోజు నెల కూర్చున్నాడు ఆయన ఆ పీఠం మీద. సో ఆ సమయం వస్తే అన్ని రకాల ఏర్పాట్లు అన్నీ అయిపోతాయన్నమాట. సో భగవంతుడు అందరి కోరికలను తీరుస్తాడు, ఛాన్సులు ఇస్తాడనమాట. అదొక పర్పస్. రెండో పర్పస్ ఏంటంటే, ఈ అశాశ్వతమైన జీవనాన్ని మనం ఉపయోగించుకొని శాశ్వతమైన జీవనానికి పునాది వేసుకోమని. మన శాశ్వత జీవనం అనేది ఉంది, ఎందుకంటే నేను ఆత్మస్వరూపుణ్ణి, నాకంటూ చావు పుట్టుకలు లేవు, శరీరాలు మార్చుకుంటూ పోతున్నాను. సరే, మరి దీనికి ఎండ్ ఏమిటి? దీన్ని మోక్షం అంటారు, అంటే భగవంతుడు ధామానికి చేరుకోవడం అన్నమాట. మరి భగవంతుడు ధామం అంతా ఏమిటి? ఖాళీగా ఉంటుందా, నిశ్శబ్దంగా ఉంటుందా, ఇంకా అసలు యాక్టివిటీస్ ఏముండవా, అక్కడ ఏమి ఎంజాయ్మెంట్స్ ఏముండవంటే కాదు. ఇట్ ఈజ్ ఈవెన్ మోర్ యాక్టివ్ అండ్ ఫుల్ ఆఫ్ ఆనంద. అక్కడ కూడా అన్ని వసతులు ఉన్నాయి, అక్కడ ఫ్యామిలీస్ ఉన్నాయి, అక్కడ దేవాది దేవుడు ఉన్నాడు, అక్కడ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడున్న సమస్యలు అక్కడలే. ఎప్పుడు నవయవనంతో ఉంటారు అందరూను. ఎంతమందికి కావాలి? వృద్ధాప్యం అనేది మనకి యాక్చువల్గా కొత్త. మార్నింగ్ కూడా అదే చెప్తున్నాను నేను, మనకి కొత్త. అది మైండ్లో ఎప్పుడు అందరూ యాక్టివ్గానే ఉంటారు, ఆత్మ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అదే ఎంతోజియాజం ఉంటుందన్నమాట. చివరి క్షణం వరకు కూడా నేను ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, అది సాధించాలి, ఇది చేయాలి అనేసి
దెర్ ఈస్ ఎ ఎనర్జీ లైక్ దట్. అది ఎక్కడి నుండి వస్తుంది? మన ఆత్మస్వరూపం కనుక. సో